హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా బిఎస్ఎన్ఎల్ నుంచి అయితే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశాను ఫ్రెండ్స్. అంటే బిఎస్ఎన్ఎల్ లేటెస్ట్గా మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేసిందనమాట. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నుంచి అంటే బిఎస్ఎన్ఎల్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ నుంచి అయితే లేటెస్ట్గా జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేసిందనమాట. ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీకి సంబంధించి ఇది టెలికామ్ అండ్ ఫైనాన్స్కి సంబంధించిందనమాట. వాళ్ళైతే మనకు అంటే ఆ పోస్టులకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఇది వచ్చేసరికి ఫుల్ఫిల్లింగ్ ఆల్ ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్ ఫుల్ఫిల్లింగ్ ది ప్రిస్క్రిప్టెడ్ ఎలిజిబిలిటీస్ కండిషన్స్ అండ్ ప్రాసెసింగ్ రిక్వైర్డ్స్ క్వాలిఫికేషన్స్. అంటే వాళ్ళు పెట్టిన నిబంధన ప్రకారం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్ అవన్నీ సరిపోయిన వాళ్ళైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం. డేట్ అండ్ టైమ్ టు స్టార్ట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. అంటే మీరు ఆన్లైన్లో ఎప్పటి నుంచి రిజిస్టర్ చేసుకోవచ్చు అంటే 5/2/2026 అంటే ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసరికి 7/3/2026 ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా డేట్ అండ్ టైమ్ టు స్టార్ట్ ఆఫ్ అప్లికేషన్ ఎండింగ్ పీరియడ్ వచ్చేసరికి 8/3/2026 అంటే ఎండింగ్ డేట్ వచ్చేసరికి మనకు 8వ తారీఖు 3వ నెల 2026 ఈ డేట్ వరకు అయితే మీరు ఆన్లైన్లో అంటే అప్లికేషన్ ఎండింగ్ డేట్ అనమాట. అది వచ్చేసరికి ఎగ్జామినేషన్ డేట్ కూడా వారు క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎగ్జామినేషన్ వచ్చేసరికి 29/3/2026 ఈ డేట్ని అయితే మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీకి సంబంధించి మనకు 95 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ డిఆర్ ఫైనాన్స్ స్ట్రీమ్కి, ఇందాక టెలికామ్ స్ట్రీమ్కి 95 పోస్టులు ఉన్నాయి. అలాగే ఇది ఫైనాన్స్ స్ట్రీమ్కి సంబంధించి 25 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇలాంటి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇది వచ్చేసరికి మనకు టెలికామ్ స్ట్రీమ్కి సంబంధించి అలాగే ఫైనాన్స్ స్ట్రీమ్కి సంబంధించి మనకు డీటెయిల్స్ అయితే ఇచ్చాడనమాట. ఎలిజిబిలిటీ క్రెడెన్షియల్స్ వచ్చేసరికి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలరీ తెలుసుకుందాం. స్కేల్ ఆఫ్ పే అంటే మనకు ఒక మంత్కి ది సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ షెల్ బి రిక్రూటెడ్ ఇన్ ది ఐడిఏ పే స్కేల్ వచ్చేసరికి 24,000 నుంచి మనకు 50,000 పర్ రివ్యూడ్. అంటే మనకు వాళ్ళు నోటిఫికేషన్లో రివ్యూ చేసిన ప్రకారం శాలరీ వచ్చేసరికి 25,000 నుంచి 50,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట పర్ మంత్కి. దాంతోపాటు ఎలిజిబిలిటీ క్రెడెన్షియల్స్ వచ్చేసరికి నేషనాలిటీ ఓన్లీ ఇండియన్ నేషన్స్ అంటే ఎవరైతే ఇండియన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 21 ఇయర్స్ అండ్ నాట్ ఎగ్జిటెడ్ 30 ఇయర్స్ అంటే 21 సంవత్సరం నుంచి 30 సంవత్సరాల లోపారు ఎవరైనా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇది అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 30 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 33 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 35 ఇయర్స్, అలాగే జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 40 ఇయర్స్ లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి ఏజ్ లిమిట్ అలాగే ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి. సెలక్షన్ ప్రాసెస్ ది క్యాండిడేట్ షెల్ హ్యావ్ టు అండర్గో కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్. అంటే ఎవరైతే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటుందన్నమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి ఇవన్నీ ఎగ్జామ్ ప్యాటర్న్ దానికి సంబంధించింది. ఇంకా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ సిలబస్ వచ్చేసరికి అంటే ఎగ్జామినేషన్ సిలబస్ స్కీము ఆ డీటెయిల్స్ అన్నీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అవన్నీ అనమాట. జస్ట్ మీరు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటే మినిమం క్వాలిఫై మార్క్స్ చూసి తర్వాత మెరిట్ లిస్ట్ ద్వారా అయితే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఎన్ని కెరీర్ సీనియారిటీ దానికి సంబంధించింది. రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ది క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ సెట్ డిఆర్కి సంబంధించి టెలికామ్ అండ్ ఫైనాన్స్ పోస్ట్ ఆర్ రిక్వైర్డ్ టు ఆన్లైన్
అప్లై ఆన్లైన్ ఆన్ ది లింక్ ప్రొవైడెడ్ బిఎస్ఎన్ఎల్ వెబ్సైట్ www.externalexam.bsnl.co.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు. లేదా అప్లై చేసే లింక్ కూడా ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా, అక్కడి నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నోటిఫికేషన్ ఒక లింక్ కూడా. అలాగే ఎగ్జామినేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఏది ప్రిసర్వ్డ్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి ఏది ఓబీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళ క్యాండిడేట్స్కి మాత్రం 2500, మిగతా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్ మాత్రం 1200 అయితే, అంటే హాఫ్ అమౌంట్ అయితే మీరైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా అయితే మీరు కట్టొచ్చు అనమాట. మీరు అప్లోడ్ చేసేటప్పుడు మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్టు ఇవన్నీ ఏమేమి అప్లోడ్ చేయాలి ఆ డీటెయిల్స్ అన్నీ ఫ్రెండ్స్. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియోకి సంబంధించి మీరు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి, వెంటనే అయితే రిప్లై ఇస్తా. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.